కాళేశ్వరం ప్రాజెక్టు పంపులు ఆన్ అయ్యాయి. నంది మేడారం, గాయత్రి పంప్ హౌస్ల మోటార్లను ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తున్నారు. రైతుల డిమాండ్స్, కరువు పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎల్లపల్లి ప్రాజెక్టుకు వరద ఒక్కసారిగా పెరిగింది. మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్ ఏరియాల్లో నిన్న రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దీనికి తోడు ఇవాళ కూడా ఉదయం నుంచి వర్షం పడుతుండటంతో 60,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఎల్లపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 20 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10 టీఎంసీల నీటి నిల్వ దాటింది. దాంతో రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ లో 3 బాహుబలి మోటార్లను ఆన్ చేసి 3,000 క్యూసెక్లను మిడ్ మానేరు వైపు తరలిస్తున్నారు. అటు ధర్మపురి వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి చేరుతున్నటువంటి భారీ వరద నీటిని ప్రభుత్వం లిఫ్ట్ చేయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వాటర్ ని నంది మేడారం పంప్ హౌస్ కి పంపిస్తున్నారు స్పందన. ఎందుకంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు పెద్దపల్లి, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతోటి ఈ జిల్లాల మధ్యన ఉన్నటువంటి గోదావరి నదికి భారీగా ప్రవాహం వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి నది నుంచి 60,000 క్యూసెక్ల పైగా ఇంట్లో వస్తుంది. సో దీంతో క్రమక్రమంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నీరు పెరుగుతుంది. సో నిన్నటి వరకు 8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి ఈ రోజు 10 టీఎంసీలకు చేరుకుంది. అంటే 24 గంటల్లోనే 2 టీఎంసీల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యము 20 టీఎంసీలకు గాను 10 టీఎంసీలు చేరుకుంది. అంటే సగం వరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వాటర్ ఉంది. సో ఈ నేపథ్యంలో ఎగువకు వాటర్ ని లిఫ్ట్ చేయాలని భావించినటువంటి ప్రభుత్వము, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎల్లంపల్లి నీటిని అంటే గోదావరి నీటిని తరలింపు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఎల్లంపల్లిలో ఉన్నటువంటి గోదావరి నీటిని అటు నంది మేడారం రిజర్వాయర్ పంపించి అక్కడ ఉన్నటువంటి నంది పంప్ హౌస్ ద్వారా అలానే గాయత్రి పంప్ హౌస్ ద్వారా మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. సో యాక్చువల్లీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కు తరలించాల్సినటువంటి నీటి ఏదైతే గోదావరి నీరు ఉందో ఈ నీటిని లిఫ్ట్ చేసేటువంటి ప్రక్రియ ప్రారంభమైందని చెప్పవచ్చు. గోదావరి నది ఎల్లంపల్లి వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ల ద్వారా అటు ముందుగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఉన్నటువంటి నంది మేడారము రిజర్వాయర్ లోకి పంపింగ్ చేశారు. నంది మేడారం రిజర్వాయర్ పంపింగ్ నుంచి అక్కడ నంది పంప్ హౌస్ ద్వారా నంది పంప్ హౌస్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా అటు కరీంనగర్ జిల్లా రామోడుగులో ఉన్నటువంటి గాయత్రి పంప్ హౌస్ కు వెళ్తుంది, గాయత్రి రిజర్వాయర్ కి వెళ్తుంది. సో అంటే ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నీటిని సర్జిపూల్ ద్వారా అటు నంది మేడారం పంప్ హౌస్ లోకి లిఫ్ట్ చేస్తున్నారు. అక్కడి నుంచి అటు గాయత్రి పంప్ హౌస్ అంటే 2 పంప్ హౌస్ల ద్వారా వాటర్ ని గోదావరి నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. సో నంది మేడారం పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ అటు గాయత్రి పంప్ హౌస్ వెళ్తుంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి అక్కడి నుండి మిడ్ మానేర్ కు వెళ్తుంది. ప్రస్తుతానికి నంది మేడారం పంప్ హౌస్ వద్ద నీటిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రిలీజ్ చేశారు. అక్కడ ఉన్నటువంటి పంప్ హౌస్ల ద్వారా వాటర్ ని అది క్రమక్రమంగా గ్రావిటీ కెనాల్ ద్వారా అటు గాయత్రి పంప్ హౌస్ వెళ్తుంది. అక్కడి నుంచి 3,000 క్యూసెక్ల నీటిని మిడ్ మానేర్ కు తరలిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు ఈ సీజన్ లో మొదటిసారి గోదావరి నీటి జలాల తరలింపు సాగునీటి అవసరాల కోసం ప్రారంభమైందని చెప్పవచ్చు. యాక్చువల్లీ ఏదైతే ఇప్పుడు పంపింగ్ చేస్తున్నారో ఈ పంపింగ్స్ అంతా కూడా ఈ పంప్ హౌస్ అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన స్పందన. అంటే ప్రస్తుతం కాళేశ్వరం ద్వారా ఏ జిల్లాలకు ఏ నియోజకవర్గాలకి నీరు అందుతోంది, అలాగే ఈ నీటితో ఎన్ని ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది? సో అంటే కాళేశ్వరం ప్రాజెక్టులు నిర్మించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కంప్లీట్ గా కూడా 8 ప్యాకేజీలు ఉంటాయి. 8 ప్యాకేజ్ లో దశల వారీగా వివిధ లింక్ల ద్వారా ఒకదానికొకటి లింకప్ అయి వాటర్ పంపింగ్ జరుగుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వాటర్ పంపింగ్ రివర్స్ పంపింగ్ ద్వారా జరుగుతుంది. అంటే ఎక్కడైనా సరే ఎగువ నుంచి వచ్చినటువంటి వాటర్ ని దిగువకు పంపిస్తారు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు స్పెషాలిటీ దిగువన ఉన్నటువంటి వాటర్ ని రివర్స్ పంపింగ్ ద్వారా ఎగువకు పంపిస్తారు. అంటే ఏదైతే ఇప్పుడు మన కాళేశ్వరం ప్రాజెక్టు దిగువన ఇప్పుడు ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టుకి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో మనకు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఉంటుంది. దానికి 14.5 కిలోమీటర్ల ఎగువన లక్ష్మీ పంప్ హౌస్ ఉంటుంది. సో
సో అంటే అక్కడ లక్ష్మీ పంప్ హౌస్ నుంచి వాటర్ అనేది దాని ఎగువన ఉన్నటువంటి అన్నారం బ్యారేజ్ కి వస్తుంది గ్రావిటీ కెనాల్ ద్వారా. అన్నారం నుంచి లిఫ్ట్ చేసినటువంటి వాటర్ దాని పైన ఉన్నటువంటి సుందిల్ల బ్యారేజ్ వెళ్తుంది. సుందిల్ల బ్యారేజ్ నుంచి మళ్ళీ వాటర్ లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వెళ్తారు. సో ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తీసుకొచ్చే వాటర్. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వాటర్ ని లిఫ్ట్ చేయడం లేదు. ఎందుకంటే అటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద 2 పిల్లర్స్ కుంగిపోయాయి. అన్నారము బ్యారేజీ సుందిల్ల బ్యారేజ్ వద్ద కూడా బొంగలు పడడం వల్ల కూడా ఆ వాటర్ ని ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కూడా లిఫ్ట్ చేయలేదు. సో దీని నేపథ్యంలో అటు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు మధ్య కాళేశ్వరం వాటర్ వార్ కూడా జరుగుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో సాగునీటి అవసరాలు గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి ఎగువ నుంచి వస్తుంది కాబట్టి వరద గోదావరి నది ప్రవహిస్తుంది కాబట్టి వాటర్ లిఫ్ట్ చేస్తున్నారు. సో అంటే ఇంకా చాలా వాటర్ లిఫ్ట్ చేయాల్సి ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా వాటర్ రివర్స్ పంపింగ్ ద్వారా పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులను నిర్మించారు. అందులో మిడ్ మ్యానరు, అలానే దాని దిగువన ఉన్నటువంటి ఎల్ఎండి పాతదే, కొండపోచమ్మ సాగరు, అనంత సాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు. సో అంటే ఈ ప్రాజెక్టుల అన్నిటికీ కూడా వాటర్ ఇళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఇది చాలా రోజులు జరిగేటువంటి ప్రక్రియ. సో ఈ ప్రాజెక్టులన్నీ నిండాలంటే దాదాపు 200 టీఎంసీల వాటర్ అవసరం ఉంటుంది. మినిమం 150 టీఎంసీల వాటర్ లిఫ్టింగ్ జరిగితేనే ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడిప్పుడే ప్రక్రియ ప్రారంభమైంది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి బ్యారేజ్ల ద్వారా గానీ కాలువల ద్వారా గానీ దాదాపు 90,000 ఎకరాలకు నీరు ఇయ్యచ్చని కూడా డిజైన్ చేయడం జరిగింది. కానీ వాస్తవంగా ఆ లెక్కలు గత ప్రభుత్వం ఒకలాగా చెప్పింది, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకలాగా చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకలాగా చెప్తుంది. కాబట్టి స్పష్టంగా ఇన్ని వేల ఎకరాలకు నీళ్లు అందించిందనేది కూడా చెప్పడం అయితే ఏ ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో చెప్పలేని సిచ్యువేషన్ ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రివర్స్ పంపింగ్ ద్వారా వచ్చేటువంటి వాటర్ తో మాత్రము అంటే గతంలో కరువు పరిస్థితి లేదు. అయినప్పటికీ ఎకరాలకు సంబంధించినటువంటి దాని దిగువన ఉన్నటువంటి ఆయకట్టు అన్నిటి కూడా సాగునీరు అయితే అందింది. కానీ ఇప్పుడు ఈ జూన్ నెలలో జూలై నెలలో మనకు పూర్తి స్థాయిలో వర్షాలు పడలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఈ 24 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షం, ఈ వర్షం కూడా మళ్ళీ ఉత్తర తెలంగాణలో జిల్లాలో పడడం వల్ల ఇప్పుడు వాటర్ లిఫ్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వలన ఈ జిల్లాల సరిహద్దుల మధ్య ఉన్నటువంటి గోదావరి నదికి ప్రవాహం రావడం వల్ల ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుతుంది. సో దీనితోటి ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి వాటర్ ని ప్రభుత్వం లిఫ్ట్ చేస్తుంది. కానీ ఈ ప్రాంతంలో కూడా ఇప్పుడు వర్షం పడకపోతే, గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో కూడా వర్షం పడకపోతే ఇప్పుడు ఈ వాటర్ ను లిఫ్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. సో ఇలాంటి పరిస్థితులలో సాగునీటి అవసరం ఖచ్చితంగా ఉందని గుర్తించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇరిగేషన్ శాఖ అధికారులు నంది మేడారం పంప్ హౌస్ నుంచి వాటర్ రిలీజ్ చేశారు. ఇది అక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ కు వెళ్తుంది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ఈ రోజుకు మట్టుకు మాత్రం 3,000 క్యూసెక్ల నీటిని మిడ్ మ్యానర్ కు తరలిస్తున్నారు. సో మిడ్ మ్యానర్ కు తరలించిన అనంతరం మిడ్ మ్యానర్ ఇప్పుడు కంప్లీట్ గా కూడా మినిమం వాటర్ స్టోరేజ్ లెవెల్ లోనే ఉంది. కాబట్టి అక్కడ ఎన్ని టీఎంసీ లో వాటర్ స్టోరేజ్ చేస్తారు, స్టోరేజ్ చేసిన అనంతరం అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వాటర్ తరలిస్తారు అనేది చూడాల్సి ఉంది. అయితే ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి మనకు 2 లింక్ల ద్వారా అటు మిడ్ మ్యానర్స్ తో పాటు ఇటు ఏదైతే మనకు వరద కాల్వ ఉందో ఎస్ఆర్ఎస్పీ, ఆ వరద కాల్వ కూడా నీటిని తరలించే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సాగునీటి అవసరాల దృష్ట్యా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటో చూడాల్సి ఉంది. స్పందన. రైట్. థ్యాంక్ యూ రాజ్ పటేల్.